హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈరోజు టాపిక్ వచ్చేసి గెలుపు, సక్సెస్ మీద ఒక మోటివేషనల్ మ్యాటర్ అనేది ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. గెలుపు అంటే ఒక్క రోజులో వచ్చేది కాదు. అది ఓ నిర్ణయం, ఓ ప్రయాణం, ఓ పోరాటం. మనలో చాలామందికి గెలవాలని ఉంటుంది, కానీ గెలుపు కోసం అవసరమైన కష్టం చేయడానికి మాత్రం వెనకడుగు వేస్తాం. గెలుపు అనేది అదృష్టం వల్ల రాదు, అది అలవాట్ల వల్ల వస్తుంది. ప్రతిరోజు కొంచెం ముందుకు వెళ్ళడం, అదే నిజమైన గెలుపు. ఓడిపోయినప్పుడు చాలామంది ఆగిపోతారు, కానీ గెలిచిన వాళ్ళు మాత్రం ఒక్కసారి కాదు, 10 సార్లు పడిపోయినా 11వ లెగుస్తారు. నువ్వు ఈరోజు పడిపోయావా? పర్లేదు, అది గెలుపు కథలో ఒక చిన్న భాగం మాత్రమే. గెలుపంటే ఇతరులను ఓడించడం కాదు, నిన్ను నువ్వే జయించడం. నీ భయాలను, నీ అలసత్వాన్ని, నీ సందేహాలను ఓడించగలిగితే నువ్వే నిజమైన విజేత. గుర్తుపెట్టుకో, స్లో ప్రోగ్రెస్ ఈజ్ స్టిల్ ప్రోగ్రెస్. చిన్న చిన్న అడుగులు పెద్ద గెలుపుకి దారితీస్తాయి. కాబట్టి ఈరోజే ప్రారంభించు, ఇప్పుడే ప్రారంభించు. ఎందుకంటే నీ గెలుపు కథ ఇంకొకరికి ప్రేరణ అవ్వాలి. గెలవాలంటే అందరికీ గెలవాలనే ఉంటుంది, కానీ గెలుపు కోసం నువ్వు ఎంత కోల్పోవడానికి రెడీగా ఉన్నావు? నిద్ర, సౌకర్యం, సందేహం, భయం, ఇవన్నీ వదిలి ముందుకు వెళ్ళగలిగితేనే గెలుపు నీకు దగ్గరవుతుంది. గెలుపు అంటే చాలామంది సాధారణంగా ఏమనుకుంటారు? పెద్ద జాబ్, లేదా ఎక్కువ డబ్బు, లేదా ఫేమ్. కానీ నిజానికి గెలుపు అంటే అవేవి కావు. గెలుపు అంటే నిన్ను నువ్వు గెలవడం. ఉదయం అలారం మోగినప్పుడు లేవాలని నిర్ణయం తీసుకోవడం, మరొక గంట పడుకోవాలని మనసు చెప్పినప్పుడు దాన్ని ఓడించడం, అదే గెలుపంటే. ప్రతిరోజు చిన్న చిన్న నిర్ణయాల్లో గెలిస్తే జీవితంలో పెద్ద గెలుపులు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఓటమి అంటే మనం భయపడేది, కానీ అదే మనకి గొప్ప గురువు. ఓడిపోయినప్పుడు మన బలహీనతలు తెలుస్తాయి, మనలో ఎక్కడ లోపం ఉందో తెలుస్తుంది. ఒకసారి ఓడిపోతే చాలామంది ఆగిపోతారు, కానీ విజేతలు మాత్రం అక్కడి నుండే మొదలు పెడతారు. గుర్తుపెట్టుకో, ఓటమి అంటే ది ఎండ్ కానే కాదు, అది ది లెసన్ అవ్వాలి. నువ్వు నేర్చుకున్నావంటే నువ్వు ఓడిపోలేదు. మన జీవితంలో పెద్ద శత్రువు ఎవరు? బయట వాళ్ళు కాదు, మనలో ఉన్న నెగిటివ్ వాయిసే. నువ్వు చేయలేవు, నీ వల్ల కాదు, ఇది చాలా కష్టం. నీ వాయిస్ని నమ్మితే నువ్వు ఎప్పటికీ మొదలు పెట్టలేవు. గెలుపంటే ముందు మనసులో గెలవడం. నీ ఆలోచనలు మారితే నీ జీవితం మారుతుంది, ఇదే గుర్తుపెట్టుకోవాలి. మోటివేషన్ ఒక్కరోజే ఉంటుంది, డిసిప్లిన్ జీవితాంతం ఉంటుంది. నీకు ఇష్టం అన్నప్పుడు పనిచేయడం కాదు, ఇష్టం లేకపోయినా చేయగలగడం, అదే డిసిప్లిన్. ప్రతిరోజు కన్సిస్టెంట్గా పనిచేస్తే చిన్న ప్రోగ్రెస్ కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. ఒకరోజు ఎక్కువ పనిచేసి 3 రోజులు ఆగిపోతే అది గెలుపు కాదు. రోజు కొంచెం చెయ్యి, కానీ ఆగిపోవద్దు. ఇప్పుడు చాలామంది త్వరగా గెలవాలని అనుకుంటారు, కానీ నిజమైన గెలుపు స్లో ప్రాసెస్. విత్తనం వేసిన వెంటనే చెట్టు రాదు కదా, అదేవిధంగా కష్టం చేసిన వెంటనే కూడా ఫలితం రాదు. నువ్వు కష్టపడుతున్నావంటే ఫలితం వస్తుంది, కానీ కనిపించడం లేదు. ట్రస్ట్ ద ప్రాసెస్. ఒకరోజు నీ కష్టం నీకే ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇతరులతో పోల్చుకోవడం నీ గెలుపుకి పెద్ద అడ్డంకి. అతను ఎంత ముందుకెళ్ళాడు, ఆమె ఎంత సంపాదించింది, ఇవి చూసి బాధపడడం వృధా. నీ జర్నీ నీది, వారి జర్నీ వారిది. నువ్వు నిన్నటి నవ్వుతో కంపేర్ అవ్వాలి. ఇవాళ నువ్వు బెటర్ అయితే రేపదే నీ గెలుపు. జీవితంలో కొన్ని రోజులు చాలా కష్టంగా ఉంటాయి. ఏం చేసినా సెట్ అవ్వదు, ఏం చేసినా ఫలితం కల్పించదు. అప్పుడు చాలామంది గివప్ చేస్తారు. కానీ గుర్తుపెట్టుకో, గెలుపు దగ్గరలోనే ఉంటేనే ఎక్కువ కష్టం వస్తుంది నీకు. ఇంకో అడుగు వేస్తే చాలు, ఇంకొక అడుగు వేస్తే చాలు, నీ జీవితం మారిపోతుంది. వెనక్కి తగ్గొద్దు. గెలుపు అంటే డెస్టినేషన్ కాదు, అది ఒక జర్నీ. ప్రతిరోజు నువ్వు పడే కష్టం, ప్రతిరోజు నువ్వు తీసుకునే చిన్న అడుగులు, ఇవే నీ గెలుపు కథని రాస్తాయి. ఒకరోజు ప్రపంచం నిన్ను చూసి విజేత అంటుంది, కానీ నువ్వు మాత్రం తెలుసుకుంటావు అది ఒక్క రోజులో రాలేదని, అది నీ పోరాటం వల్ల వచ్చింది. సో ఈరోజే నిర్ణయం తీసుకో. నేను గెలుస్తాను అని కాదు, నేను ఆగను అని. ఎందుకంటే ఆగని వాడిని ఎవరు ఓడించలేరు కాబట్టి. బాగుందా? ఇదే సిరీస్ని నేను కొనసాగించాలనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలుసా, చాలామందిని గెలవకుండా ఆపేది ఓటమి కాదు, మనలో ఉన్న భయం. ఏమైపోతుంది, జనం ఏమంటారు, ఓడిపోతే
ఈ 3 ప్రశ్నలే మనని చాలా కలలను పుట్టకముందే చంపేస్తాయి. కానీ నిజమేంటంటే నువ్వు ప్రయత్నించకపోతేనే నువ్వు నిజంగా ఓడిపోయినట్టు. ఓడిపోవడం వల్ల నువ్వు నేర్చుకుంటావు, కానీ ప్రయత్నించకపోతే నువ్వు అక్కడే ఆగిపోతావు. ఫియర్ అంటే నిజానికి ఫాల్స్ ఎవిడెన్స్ అపియరింగ్ రియల్. అది నిజం కాదు, నీ మనసు సృష్టించిన మాయ మాత్రమే. కంఫర్ట్ జోన్ అంటే సేఫ్గా అనిపించే జైలు. అక్కడ నువ్వు సేఫ్గా ఉంటావు కానీ గ్రో అవ్వలేవు. ప్రతిరోజు అదే రొటీన్, ఏ ఛాలెంజ్ లేదు, ఏ రిస్క్ లేదు. అలా నెమ్మదిగా నీ పొటెన్షియల్ చనిపోతుంది. గెలవాలంటే నువ్వు అన్కంఫర్టబుల్గా ఉండాలి. కొంచెం భయం, కొంచెం కష్టం, కొంచెం అన్సర్టెనిటీ, ఇవి ఉంటేనే నువ్వు గ్రో అవుతావు. ప్రపంచం నిన్ను నమ్మకపోవచ్చు, నీ ఫ్రెండ్స్, నీ ఫ్యామిలీ కూడా డౌట్ పడవచ్చు, కానీ నువ్వు నిన్ను నమ్మకపోతే అదే నిజమైన ఓటమి. సెల్ఫ్ బిలీఫ్ అంటే అహంకారం కాదు, అది నీ మీద నీకున్న విశ్వాసం. ఎవరు చూడకపోయినా, ఎవరు కల్ప్ చేయకపోయినా నువ్వు కంటిన్యూ అవ్వడం, అదే గొప్ప గెలుపు. సక్సెస్ ఒక సీక్రెట్ ఫార్ములా ఉంది, అదేంటంటే కన్సిస్టెన్సీ. ఒకరోజు మోటివేషన్తో ఎక్కువ పని చేయడం కాదు, రోజు కొంచెం కొంచెం చేయడం. ఇమాజిన్ చెయ్యి, ప్రతిరోజు 1% ఇంప్రూవ్ అయితే 100 రోజుల్లో నువ్వు కంప్లీట్లీ చేంజ్ అవుతావు. చిన్న యాక్షన్స్ రిపీట్ చేస్తే చాలు, అవి హ్యాబిట్స్ అవుతాయి. నీ హ్యాబిట్సే నీ ఫ్యూచర్ని బిల్డ్ చేస్తాయి. సేమ్ సిచ్యుయేషన్, ఒకరంటారు ఇది ఇంపాసిబుల్, మరొకరంటారు ఇది ఛాలెంజ్. డిఫరెన్స్ ఏంటి? మైండ్ సెట్. నీ మైండ్ సెట్ చేంజ్ అయితే ప్రాబ్లమ్స్ ఆపర్చునిటీస్ అవుతాయి, ఫెయిల్యూర్స్ ఫీడ్బ్యాక్ అవుతాయి, హార్డ్ వర్క్ ప్యాషన్ అవుతుంది. ఇప్పటి ప్రపంచంలో డిస్ట్రాక్షన్స్ చాలా ఎక్కువ. మొబైల్, సోషల్ మీడియా, కంపారిజన్, టైం వేస్ట్, ఇవి నీ ఫోకస్ని దొంగిలిస్తాయి. నువ్వు గెలవాలంటే ఫోకస్ నేర్చుకోవాలి. కొన్ని థింగ్స్కి నో చెప్పాలి, ఎందుకంటే ప్రతి నోకి నీ గెలుపు దగ్గర చేస్తుంది. ప్రతి గెలుపు వెనక ఒక అన్సీన్ పెయిన్ ఉంటుంది. నువ్వు చూస్తున్న సక్సెస్ వెనక ఎంతో సాక్రిఫైస్ ఉంటుంది. లేట్ నైట్స్, ఎర్లీ మార్నింగ్స్, లోన్లీ మూమెంట్స్, ఇవి లేకుండా ట్రూ సక్సెస్ రానే రాదు. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, టెంపరీ పెయిన్ పర్మనెంట్ సక్సెస్కి దారితీస్తుంది. ఒకరోజు వస్తుంది, నువ్వు స్ట్రగుల్ అవుతున్న రోజులు నీకు గుర్తొస్తాయి. నువ్వు పడిపోయిన రోజులు, నువ్వు ఏడ్చిన రాత్రులు అన్నీ ఫ్లాష్ అవుతాయి. అప్పుడు నువ్వు ఒక స్మైల్ ఇస్తావు, ఎందుకంటే నువ్వు ఆగలేదు. గెలుపు నీకు రావడం కాదు, నువ్వు గెలుపుగా మారిపోయావు. సో ఇప్పుడే నిర్ణయం తీసుకో, నీకు నువ్వే మోటివేట్ చేసుకో, నిన్ను నువ్వే మోటివేట్ చేసుకో. ప్రతిరోజు, ప్రతిసారి, ప్రతి నిమిషం నీ పక్కన ఎవరు ఉండరు. నీ స్టోరీ యావరేజ్గా ఉండాలా లేక ఇన్స్పిరేషన్గా మారాలా, చాయిస్ నీదే. కానీ గుర్తుపెట్టుకో, నీ ఫ్యూచర్ నీ డెసిషన్ మీదే ఆధారపడి ఉంటుంది. స్టార్ట్ నౌ, స్టే స్ట్రాంగ్, నెవర్ స్టాప్, అండ్ వన్ డే యూ విల్ విన్, అండ్ యూ కెన్ విన్.